ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, నాయకుడంటే ఎలా ఉండాలి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొత్తం ముగ్గురు నాయకులు వెళ్ళారు. నిన్న ఇద్దరు నాయకులు వెళ్ళారు, ఈరోజు ఒక నాయకుడు వెళ్ళారు. నిన్న వెళ్ళినటువంటి ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం ఒకరు, తర్వాత విద్యాశాఖ మంత్రి ఒకరు. వెళ్ళినప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలి, ఆ విధంగా జరిగిందా నిన్న? పోనీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళారు, ఆయన ఏం చేశారు? నిన్నటి రోజుని ఈ రోజుని చూసిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి? నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. నమస్తే. రెండు అంశాలు. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఎలా వ్యవహరించాడు? అవును. ఈ విషాద ఘటనలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలా ప్రవర్తించారు? అక్కడ ఈ ప్రస్తుతం జరగాల్సింది ఏంటి? మూడు అంశాలు మనం చర్చనీయాంశం ఉండొచ్చు. అవును. ఒకటి, నాయకుడు అంటే ఎలా ఉండాలి అనడానికి ఒక చిన్న బయట మీకు జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు సార్. ఇది విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు చెప్పిన మాట. ప్రధాని ఇదే వీడియోలో ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమక్షంలో మాట. ఇదే వీడియోలో మనకి, ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నాను. మీ మైక్ దగ్గర పెట్టుకోండి సార్, కొంచెం మైక్ దగ్గర పెట్టండి. ఆడియో మైక్ ఎక్కడుందో అక్కడ. తెలంగాణలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు. ఇదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఓకే. అంటే ఇక్కడ నేను ఎందుకు రెండు చెప్తున్నానంటే, ప్రధానమంత్రి ఆన్ రికార్డ్, ఇంకొక వీడియో కూడా నా దగ్గర లేదు, కానీ ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు గారు ఏ విజ్ఞప్తి చేశాడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత. నాకు అవగాహన ఉంది. యోగాంధ్ర అనేది వచ్చినప్పుడు ఆయన అంటారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ అడగకుండా త్వరలో నిర్మాణం చేపట్టిపోయి మిట్టల్కి ఐరన్ ఓర్ అడిగారు. అవును. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణ అవడానికి ఒక ముఖ్యమైన కారణం, నష్టాలు రావడం ఐరన్ ఓర్, సొంత ఐరన్ గనులు లేవు. ప్రధానమంత్రిని ఢిల్లీకి వెళ్లి కలిసినప్పుడు నేను ఇదే కోరాను, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు ఆ సమయంలో. అంటే ఉన్న విశాఖపట్నానికి ఐరన్ ఓర్ అడగలేదు. అవును. రాబోయే ప్రైవేట్ కంపెనీ అయిన మిట్టలకి ఐరన్ ఓర్ అడుగుతారు, ఎక్కడ? విశాఖపట్నంలోనే. కానీ నిన్న ఒక పాయింట్ ఏంటంటే సార్, నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ, మీలో ఎవరైనా సరే ఈ కార్మికులు ఎవరైనా వచ్చి స్టీల్ ప్లాంట్కి ముడిసే ఖనిజం కావాలని ఎవరైనా అడిగారా, లేకపోతే దానికి సొంత గనులు కావాలని ఎవరైనా అడిగారని అడుగుతున్నారు. అంటే ఒకటి, ఈశ్వర్ గారు, బేసిక్ గా ఎవరు అడగాలి? అవసరం ఏముంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలనేది ఆ పార్టీ ఒక పాలసీ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. ఇంకొక కార్మికులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కార్మికులను అడిగితే ప్రధానమంత్రిని అడిగారా? ఆయన ఒక పాలసీ, ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కన్ఫర్మ్ అయి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పద్ధతిగా, ఎంత బాధ్యతగా వ్యవహరించాడు అనడానికి ఈ వీడియో మాత్రమే కాదు ఉదాహరణ. ఈశ్వర్ గారు, బేసిక్ గా విశాఖపట్నం కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమ్మె చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కున పేరు సమ్మె చేశారు. కార్మికులు సమ్మె చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా మద్దతు ఇచ్చింది. విశాఖ కార్మికులు తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సంఘీభావాన్ని ప్రకటించింది, పార్టీ మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బంద్ విజయవంతమైంది. లోపలేదు, అరెస్టులు చేయలేదు. అట్ ద సేమ్ టైం కార్మికులతో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే చర్చించి, మీరేం చేస్తారు, మీకు నన్నేం చేయమంటారు, ముఖ్యమంత్రి గారు నా బాధ్యత ఏంటి, నన్నేం చేయమంటారు, నన్ను ఏమి చేస్తే మీకు లాభం చెప్పండి, అవన్నీ చేస్తానని చెప్పాడు. కార్మిక సంఘాల నాయకులతో కూర్చొని వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు, ప్రధానమంత్రిని డైరెక్ట్ గా అడిగారు, తీర్మానాలు చేశారు. ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా ప్రకటించారు. అదేంటంటే, ఇంకా విధిలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణకు మొగ్గుతే సర్వశక్తులు వడ్డీ ఆపుదాం, పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ల బిట్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంటుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోనేమోనని ముఖ్యమంత్రి చెప్పాడు. అవును.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్ గా బిట్ లో పాల్గొంటానని చెప్పింది. చెప్పింది. ఒక కేంద్ర ప్రభుత్వం మొండికి గాని వెళ్ళేట్టుగా ఉంటే అంటే ఆపడానికి చేసే పోరాటాల్లో ఆ రోజు వామపక్ష పార్టీలకి ఏమి జగన్ గారికి ఏమి రాజకీయ మైత్రి లేదే. వామపక్ష పార్టీలు వీళ్ళందరూ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా బంధిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం బంధుకు మద్దతు ఇవ్వడం ఇచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అది. కాబట్టి రాష్ట్ర బంధును బలపరిచింది, కార్మిక ఉద్యమాలు బలపరిచింది, కార్మిక సంఘాలతో మాట్లాడి నేను ఏం చేయాలో అడగమనింది, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విధులైన పరిస్థితిలో ప్రైవేటీకరణ పోతే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బిట్ లో పాల్గొని ప్రభుత్వ పరిధి దాటి పోనీయకుండా నా వంతు చేస్తాను, నిలబెడతానని చెప్పాడు. 5 ఏళ్ళు నిలబడింది. ఈ రోజు జరుగుతుంది ఏంది? ఈశ్వర గారు ఒక కీలకమైన అంశం ప్రస్తావించారు. లాంగ్ బ్యాక్ మనం కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ హర్షాత లేఖ వ్యక్తం చేసినారు. ఏమని? కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటిస్తా ఉందంటే ఇది మా ఘనత అన్నారు. అవును, నిజంగా వాళ్ళ ఘనతే. ఏం ఘనతరా అంటే ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా 11,000 కోట్ల రూపాయలు. దాని దేనికి తెలుసా? ప్రైవేటీకరణకు ప్యాకేజ్ అది, డెవలప్మెంట్ కోసం కాదు, ప్లాంట్ ని కాపాడడానికి. ప్రైవేటీకరణకు ప్యాకేజ్ అది, ప్లాంట్ ని కాపాడడానికి కదా. ఎందుకంటే నాకు కాదు, ఇప్పుడు జగన్ గారు క్లారిటీ గా చెప్పారు కదా. ఎందుకు నేను బిఎస్ఎన్ఎల్ యూనియన్ తో కలిసి పనిచేసే అనుభవం ఉంది. 2 లక్షల కోట్లు, సమ్ 1000 crores ప్యాకేజ్ ఇచ్చారు ఈశ్వర్ గారు. ఇచ్చేసి 54,000 మందిని విఆర్ఎస్ ఇచ్చేసినారు. అంటే బెస్ట్ విఆర్ఎస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చి విఆర్ఎస్ ఇచ్చి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేపోతాం బిఎస్ఎన్ఎల్. అదే అనుభవం మాకు తెలుసు కాబట్టి 11,000 కోట్లు ఇచ్చి ఇది ప్యాకేజీ డెవలప్మెంట్ కోసం కాదు, ప్రైవేటీకరణకు అడుగులేయడం కోసం. అంటే ఆ కార్మికులకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగాలి అంటే ప్యాకేజీ ఇస్తే ఎందుకు విఆర్ఎస్ కి అప్లై చేసినారు? విఆర్ఎస్ ని ఎందుకు ప్రోత్సహించింది విశాఖ స్టీల్ ప్లాంట్? కొన్ని వందల మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంతా విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయినారు. నెలకి 56,000 మంది విఆర్ఎస్ సార్, అంటే 7,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు సార్, పర్మనెంట్ ఉద్యోగులు 10,000 మంది దాదాపుగా. ముఖ్యంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ విఆర్ఎస్ బెస్ట్ విఆర్ఎస్ ఇచ్చారు. అంటే బాగా విఆర్ఎస్ ఇవ్వండి, డబ్బులు ఇస్తే ప్యాకేజీ. ఎందుకంటే విఆర్ఎస్ కి రెండోది పాత బాకీలు తీర్చడానికి, అంటే అన్ని క్లియర్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి. అంటే ఇది ప్యాకేజ్ అంటే దేనికి? ప్రైవేటీకరణకు ప్యాకేజీ తప్ప దాన్ని కాపాడుకోవడం కాస్త కాదు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జరిగిన ప్రతి పరిణామం ప్రైవేటు వారిని వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఉద్యోగులు తగ్గిపోయినారు, భద్రతా ఏర్పాట్లు తగ్గినాయి, ప్యాకేజీ పేరుతో విఆర్ఎస్ ప్రోత్సహించారు. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామయ్యారు, నాయకత్వం వహించారు, తన వంతు పాత్ర పోషించారు. మీరు ప్రైవేటీకరణ కావడానికి అన్ని విధాలా సహకరించారు. మీకు గుర్తుందనుకుంటారు ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తర్వాత మనం ఇక్కడ చాలా సులభం అండి, ఏమని విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అనడం. ఢిల్లీలో పోతే వాళ్ళు బాధలు చెప్తా అంటే సమాధానం నా దగ్గర లేదు అన్నాడు. హోంమంత్రి దగ్గర కూర్చున్నప్పుడు నా దగ్గర సమాధానాలు లేవు అంటాడు. దేనికి? ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నామో చెప్పి మీరు ఎందుకు కార్మిక సంఘాల నాయకులు పోతే బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు, మీకు సమాధానం చెప్పకపోవచ్చు. అంతే డైరెక్ట్ గా మాట్లాడారు మీరు. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో గమ్మున కూర్చుంటే జీతాలు ఇస్తామన్నట్టు గుర్తు నాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్దేశించి నష్టాలు జీతాలు ఇస్తామన్నారు. వైట్ ఎలిఫెంట్స్ అన్నారు. మీరు పని చేయట్లేదు, ఉత్పత్తి సరిగా జరగట్లేదు, మీరు పని చేయట్లేదు, మిమ్మల్ని పని చేయని వాళ్ళని కూడా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా, మీరు ఏమన్నా వైట్ ఎలిఫెంట్స్ అని అడిగారు. ప్రొడక్షన్ కి లింక్ పెట్టారు కదా జీతాలని. అవును, ఈరోజు జగన్ గారు ప్రస్తావించిన ప్రొడక్షన్ లింక్ పెట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉందా దేశంలో? అంటే కూటమి వచ్చిన తర్వాత ప్రతి అడుగు ప్రైవేటీకరణ వైపు. జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ప్రయత్నం ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం. జగన్ గారు ప్రభుత్వం కాపాడుకోవడం కోసం మీరు ప్రైవేటీకరణ 100 ఆధారాలు ఉన్నాయి, ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా ఆశాస్పదం కొట్టలేదు. రైట్.